ఈ రోజున ప్రజలు మంచి చేస్తారా, చెడు చేస్తారా? మంచి చేయడానికి ముందుకు వస్తారా, చెడు చేయడానికి ముందుకు వస్తారా? ఒరే చర్చికి రండి రా అంటే అబ్బా చర్చా అంటాడు ప్రతి వాడు. ఎవరు? చిన్న బిడ్డ కూడా. అరే మనం హుసేన్ సాగర్ వెళ్దాం, గండిపేట వెళ్దాం, లేదా ఇంకా జూ పార్క్ వెళ్దాం. అబ్బా వెళ్దామా, వెళ్దాం, పద పద. ఇంత హుషారు వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? పనికి వాళ్ళ తిరుగుడు మాత్రం తిరుగుదాం, దేవుని సన్నిధి మాత్రం రావద్దు. పిల్లలు సహా దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడతలేదు. అంటే ఇది దేవుని సన్నిధి రావడం మంచి కార్యక్రమం కదా. చర్చికి వెళ్ళటం వలన అక్కడ మంచి వాక్య భాగాలు బోధిస్తారు. ఏదైనా చెడు ఉంటే దేవుని వాక్యం ద్వారా మనం కడుక్కుంటాం. దేవుని వాక్యం మనలోకి వెళ్తుంది, అది నీళ్ళలాగా కడిగేస్తుంది. కష్టం తొలగించాలన్నా, దుమ్మును తొలగించాలన్నా, జుట్టును తొలగించాలన్నా, లేకపోతే ఏదైనా అపవిత్రమైనది ఆ బాత్రూమ్ అంతా క్లీన్ చేయాలన్నా మామూలు నీళ్ళు వాడతాం. కానీ ఆధ్యాత్మికమైన నీళ్ళు ఏవి? మనిషి జీవితాన్ని బాగు చేసే నీళ్ళు ఏవి? మనిషి జీవితాన్ని కడిగే నీళ్ళు ఏవి అంటే దేవుని వాక్యమైన నీళ్ళు. దేవుని మందిరంలోనే ఆ వాక్యమైన నీళ్ళు దొరుకుతాయి. సరే, ఇంటి దగ్గర కూడా మాకు బైబిల్ ఉందండి, మేము చదువుకుంటామంటే చదువుతారా? లేదు, దుమ్ము దులిపి ఆదివారం తీసుకొని వస్తారు. అలాంటి పరిస్థితి మనుషుల దగ్గర ఉంది. దేవుడే అంటున్నాడు, పుట్టుకతోనే మనిషి ఆలోచనలు చెడ్డవి. కనుక చెడ్డ మనసు, చెడ్డ ఆలోచనలు తొలగిపోయి మంచి ఆలోచనలలోకి వస్తే గనక మనము ప్రార్థన చేసుకొని తిన్న ఆహారము జీవము కలిగిందై ఉంటుంది.